అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ సోదరులంతా కూడా నిండు మనసుతో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించారు. వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను అనుకున్న పత్రికా సమావేశం ఏర్పాటు చేసే దాంట్లో నేను మంత్రిగా ఉన్నప్పుడు చేయలేనటువంటి పనులు పాయల్ శంకర్ బాగానే ప్రయత్నం చేస్తున్నాడు. సమస్యల్ని పరిష్కారం చేసే ప్రయత్నంలో పనిచేస్తున్నాడని చెప్తాడేమనుకున్నా. ఏం మాట్లాడిన మన జోగురామన్న, ఏమా పాయల్ శంకర్ ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు కదా, భారతీయ జనతా పార్టీ ఎంపీ నగేష్ గారు గెలిచారు కదా, ఏమైపోయా, ఎక్కడి పనులు అక్కడనే ఉన్నాయి, ఏమీ అయితలేవన్నట్టు మాట్లాడే ప్రయత్నం చేశారు. సంవత్సరమే అయింది జోగురామన్న గారు నేను ఎమ్మెల్యే. 4 సార్లు నేను ఆదిలాబాద్ ప్రజలు ఎమ్మెల్యేగా చేస్తే 5 ఏళ్ళు మంత్రిగా నీకు అవకాశం ఇస్తే నువ్వు ఏం చేసినావో ఆదిలాబాద్ ప్రజలకు తెలియదా? సీసే గురించి మాట్లాడతావు. కోర్టా చెన్నాక ప్రాజెక్టు కురిసేసుకొని కూర్చుండి రైతులకు నీళ్లు ఇస్తా అని చెప్పి ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడినట్టు మంత్రిగా నువ్వు మాట్లాడుతీవి. కమిషన్లు ఎక్కడైతే ఏ పని చేస్తేనైతే కమిషన్లు వచ్చినాయో ఆ పనులు మాత్రమే చేసి ఈరోజు ఎకరా భూమికి కూడా కోటా చెన్నాక ప్రాజెక్టు ద్వారా నీళ్లు రాలేదు. భూసేకరణకు ఆ రోజు నిధులు కేటాయించలేదు. ఎకరా భూమి కూడా నీళ్లు వారలేదు. నువ్వు చేసినటువంటి తప్పుల కారణంగా, ఆ రోజు నువ్వు చేసినటువంటి వ్యవహారాల కారణంగా ఆ పనికి ఈరోజు అర్థాంతరంగా ఆగిపోయింది. నేను మిగతా జోలికి పోను. నేను గౌరవంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. నేను నీ దగ్గర కమిషన్లకు కక్కుర్తి పడే వ్యక్తిని కాను. ఈరోజు రేణుకా సిమెంట్ చెప్పాలి, నా విషయం తతంగా ఏమేమి జరిగింది, ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ డబ్బు సంచులు వచ్చినాయి, ఎన్ని సంచులు వచ్చినాయో చెప్పాలన్నా, ఎవరి ద్వారా సంచులు వచ్చినాయో చెప్పాలన్నా నేను ఆ విషయం మాట్లాడదలుచుకోలేదు. కానీ ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి ఆ సమస్యని కేంద్ర ప్రభుత్వం నుంచి గౌరవ ఎంపీ గారి సహకారంతో అన్ని అనుమతులు ఇప్పించి రేపు మాపు ఆ పనులు కూడా ఫ్యాక్టరీ పనులు ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఆదిలాబాద్లో ఉన్నటువంటి సమస్యలు నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి సమస్యలే. ఈరోజు నేను రాజకీయ భేషజాలకు పోతలేను. ఈరోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నా బాధ్యతను నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాను. 4 సార్లు నువ్వు ఎమ్మెల్యేగా ఆదిలాబాద్ నుంచి ఎన్నికై ప్రజలు నీకు అవకాశం ఇస్తే నువ్వు కనీసం ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు కూడా ఆదిలాబాద్ సమస్యలను ప్రస్తావించిన సందర్భం లేదు. కానీ నేను సంవత్సరం లోపు 2 గంటల 48 నిమిషాలు నేను అసెంబ్లీలో అనేక సందర్భాల్లో ఆదిలాబాద్ సమస్యల గురించి ప్రస్తావించే ప్రయత్నం చేసిన, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన. నిన్న మొన్న జరిగినటువంటి ఎన్నికల ఫలితాలే దానికి నిదర్శనం. ఏం ముఖం పెట్టుకొని ఇంకా మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. కనీసం అభ్యర్థిని పెట్టేటటువంటి స్థితిలో నీ పార్టీ లేదు అంటే 10 ఏళ్ళు ఏ మొరగబెట్టిరో ఈ రాష్ట్రానికి, ఈ ఆదిలాబాద్కు ప్రజలంతా గమనించారు. ఏం చేయకుండానే భారతీయ జనతా పార్టీకి ఉపాధ్యాయులు మేధావులు ఓట్లేసి గెలిపిస్తున్నారా? భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారా? నువ్వు చెయ్యరాని కుట్ర అంటూ లేదు, నువ్వు మాట్లాడాలన్నటువంటి మాట అంటూ లేదు. అయినా నిబద్ధతతోనే మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నా. ఇవన్నీ నీ పాపాలే. ఆ రోజు మంత్రిగా సమర్థవంతంగా నీ బాధ్యతలు నిర్వహిస్తే ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి ఈ సమస్యలని ఎప్పుడో పరిష్కారం అయ్యేటి. సిగ్గుతో తల వంచుకోవాలా? ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఫ్లైఓవర్లు మంజూరిస్తే, ఆర్యూబీలు మంజూరిస్తే ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చిల్లి గవ్వ కూడా ల్యాండ్ ఎక్వేషన్కు నువ్వు ఇప్పించలేదు. ఎన్ననైతే పైసలు కమిషన్లు వస్తున్నానో గవి మంజూరు చేసుకొని పైసలు కమిషన్లు తీసుకున్నావు తప్పితే ఈరోజు ప్రజలు పడుతున్నటువంటి బాధ, ఆరోగ్య మంజూరై ఇన్ని సంవత్సరాలు అయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ల్యాండ్ ఎక్వేషన్ భూసేకరణకు నిధులు ఇవ్వని కారణంగా ఈరోజు ఆ పనులు పెండింగ్లో ఉన్నాయి. అయినా కూడా ఎంపీ గారు నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే దరిద్రం ఇట్లనే చేస్తున్నాయి, పోయిన గవర్నమెంట్ ఇయ్యలేదు, ఈ గవర్నమెంట్ ఇయ్యలేదు, దానికి పూర్తిగా 100% కేంద్రం నుంచి తీసుకోవాలని
ఫైల్ ప్రాసెస్ చేయించినాం. రేపో మాపో పనులు కూడా ప్రారంభమవుతాయి. జోగు రామన్న గారు మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. 4 సార్లు గెలిచినటువంటి నువ్వే సంవత్సరం కాలమైనటువంటి నన్ను గిన్నిగాన ప్రశ్నలు అడిగితే 4 సార్లు గెలిచిన నిన్ను ఎన్ని ప్రశ్నలు అడగాల? 4 సార్లు ఈ ఆదిలాబాద్ ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు. మంత్రిగా 5 ఏళ్ళు చేసినావు. సర్వాధికారాలు నీ దగ్గరనే ఉండే. ఆ రోజు చెయ్యలేదు, ఆ రోజు ఇవన్నీ గుర్తుకు రాలేదు. అందుకే అనుభవం నీకుంటే ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయి. నీకేమైనా తెలిసిన విషయాలుంటే నాకు చెప్పే ప్రయత్నం చేయి. ఈరోజు ఆదిలాబాద్ ప్రజలంతా కూడా గమనిస్తున్నారు కదా. మొదటిసారి వెళ్ళిన శాసనసభ 4వసారి కాదు, 3వసారి కాదు, అడుగడుగున ఆదిలాబాద్ సమస్యల్ని ప్రస్తావించేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. నా దృష్టికి ఏ విషయం వచ్చినా నా వంతుగా నేను పూర్తిగా ప్రభుత్వంతో పోరాడే ప్రయత్నం చేస్తున్నా, ఒప్పించే ప్రయత్నం చేస్తున్నా, ఆదిలాబాద్కు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. తప్పకుండా నువ్వు ఏవైతే అనుకుంటున్నావో రాబో రోజులలో అన్ని విషయాలు ఆదిలాబాద్కు మంచి జరుగుతాయి. ఆదిలాబాద్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.